హాయ్ అండి, అందరూ బాగున్నారా? సో హాలిడే సీజన్ వచ్చేసింది అనమాట. హాలిడేస్ అయితే చాలా బెస్ట్ టైం అనమాట. పిల్లలే కాదు, పిల్లలతో పాటు మనం కూడా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఎంజాయ్ చేయడమే కాకుండా వాళ్ళు ఎక్కడెక్కడైతే డల్గా ఉన్నారో, ఎక్కడన్నా మనం ఇంప్రూవ్ చేయాలనుకున్న హ్యాబిట్స్, ఒక రొటీన్ అలవాటు చేయాలనుకున్నా ఇది చాలా బెస్ట్ టైం. ఎందుకంటే వాళ్ళకి ఒక డైవర్షన్ ఉండదు. స్కూల్స్కి వెళ్ళాలని, ట్యూషన్స్కి వెళ్ళాలని ఇట్లా ఒక డైవర్షన్ ఉండదు కాబట్టి చాలా టైం మిగులుతుంది మనకు. సో ఈ టైంలో మనం వాళ్ళకి ఎక్కడైతే డల్గా ఉన్నారో అక్కడ ఫోకస్ చేసి కాస్త వాళ్ళని ఇంప్రూవ్ చేయొచ్చు అనమాట. అలాగని రోజంతా చదువుతూనే ఉండాలి, రోజంతా మనం చెప్పిందే ఫాలో అయ్యి స్ట్రిక్ట్గా ఉండాలని కాదు. వాళ్ళకి కాస్త ఫన్గా మనం ఏదన్నా డిజైన్ చేసిస్తే, ఒక రొటీన్ డిజైన్ చేసిస్తే వాళ్ళు ఫాలో అవడానికి చాలా ఇష్టపడతారు. సో నేను ఎలా డైలీ రొటీన్ ప్లాన్ చేశాను, వాళ్ళకి ఏ యాక్టివిటీస్ నేర్పించాలనుకుంటున్నాను ఈ 2 months అన్నది ఈ వీడియోలో మొత్తం చూపిస్తున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో దానికోసం నేను ఏం చేశానంటే ఒక పేపర్ తీసుకొని ఒక టైం టేబుల్ లాగా ప్రిపేర్ చేసి ఇచ్చాను విత్ డ్రాయింగ్స్ అనమాట. వేకప్ టైమ్, తర్వాత బ్రష్ చేయాలి, నెక్స్ట్ వెంటనే తర్వాత ల్యూక్వామ్ వాటర్ తాగాలి. ఇలా కిడ్స్కి ఏంటంటే ఇలా బొమ్మలతో వేస్తే మంచిగా ఇంట్రెస్ట్ వస్తుంది ఇవి చేయాలనేసి. ఇది 1 week టైం టేబుల్, ఆ తర్వాత 1 month కూడా ప్రిపేర్ చేశాను. ఈ టైం టేబుల్ మా పాప 1 week ఫాలో అయిన తర్వాతనే ఈ వీడియో తీస్తున్నాను. తను ఏదైతే చేసిందో అది గ్రీన్ కలర్ స్కెచ్తో మార్క్ చేశాను రైట్, తర్వాత ఏదైతే చేయలేదో అది రెడ్ కలర్ స్కెచ్తో రాంగ్ మార్క్ చేశాను. దీంతో ఏమైందంటే తనకు బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. ఆ టిక్ కోసం తను ఆ పని చేయాలి అనుకోనింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఆల్ ఈ వేకప్ టైం అన్నీ క్రాస్ మార్క్స్ వచ్చాయి, ఈ స్లీప్ టైమ్స్ అన్నీ క్రాస్ మార్క్స్ వచ్చాయి. సో ఇదే నా మెయిన్ ఫోకస్ ఏరియా ఈ హాలిడేస్కి. దాని తర్వాత టైం టేబుల్లో ఏం పెట్టుకున్నానంటే లేవంగానే ఒక పెద్ద గ్లాస్ గోరువెచ్చని నీళ్ళు తాగాలని, మంచిది కాబట్టి. స్కూల్ టైమ్స్లో అయితే ఆ హడావిడిలో ఇవన్నీ చేత కాదు చేయడానికి. సో ఇప్పుడైతే ప్లాన్ చేసుకొని కాస్త ఆ పాపకి రొటీన్ అలవాటు చేయాలని అనుకున్నాను. తర్వాత బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 30 minutesలో తనే కంప్లీట్ చేయాలని కూడా ఒకటి పెట్టాను. ఇంకా బుక్ రీడింగ్ అలవాటు చేపియాలనుకుని దానికి కూడా ఒక కాలం పెట్టాను. ఇవి కాకుండా మా పాప ఏవైతే నేర్పియాలనుకుంటున్నాను ఈ హాలిడేస్లో అన్నవి ఇంకొక లిస్ట్ తయారు చేసి రాసి పెట్టేశాను. లైక్ పజిల్స్, టేబుల్స్, చిన్న చిన్న అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, ఇలా క్యాలిక్యులేషన్స్, దీని తర్వాత ఇంకా కలరింగ్, తర్వాత డిఐవైస్ ఉంటాయి కదా ఏమన్నా యాక్టివిటీస్ అలాంటివి, తర్వాత క్రాఫ్ట్స్, ఇలాంటివి ఏమన్నా కూడా చేపియాలని ప్లాన్ చేసుకున్నాను. ఈ హాలిడేస్లో అయితే నేను మెయిన్గా ఫోకస్ చేయాలనుకుంటున్న పాయింట్స్ అయితే మా పాప కోసం, ఫస్ట్ది స్లీప్ టైం, సెకండ్ది వేకప్ టైం. 9 o'clock అంతా పడుకోవాలి, మార్నింగ్ 7 అంతా లేయాలి అనేది నేను ప్లాన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే హాలిడేసే కదా అని వదిలేస్తే లేట్గా లేస్తారు. అండ్ దీని తర్వాత ఒక్కసారిగా స్కూల్స్ స్టార్ట్ అయితే మార్నింగ్ లేవడానికి చాలా కష్టపడిపోతుంది మా పాప. సో ఇది మెయిన్గా ఫోకస్ చేసుకొని ఫస్ట్ మార్నింగ్ లేవడము, ఇవన్నీ రొటీన్ అలవాటు చేస్తున్నాను. మార్నింగ్ లేవడానికి చాలా కష్టపడిపోతుంది. అప్పటికే చాలాసేపటి నుంచి లేపుతున్నాను, ఫైనలీ లేచేసింది. లేనా బద్ధకంగా లేచి మెల్లగా అటు ఇటు తిరుగుతూ టైం వేస్ట్ చేసుకుంటూ బ్రష్ అయితే కంప్లీట్ చేసేసింది. తర్వాత వెంటనే ఒక పెద్ద గ్లాస్లో గోరువెచ్చని నీళ్ళు ఇచ్చాను. తనకు అస్సలు తాగడం ఇష్టం లేదు, ఏదో నా పోరు పడలేక తాగింది. తర్వాత ఫ్రెష్ అయ్యేసి వచ్చిన తర్వాత దేవుడికి దండం పెట్టుకోవడానికి వెళ్ళింది. స్నానం చేయగానే ఫస్ట్ దేవుడికి వెళ్ళి దండం పెట్టుకోమని చెప్తాను. సో ఇది కూడా ఫాలో అవుతోంది. తర్వాత బ్రేక్ఫాస్ట్ టైం అనమాట. మేము ఒక రూల్ పెట్టుకున్నాం, ఏంటంటే 30 minutesలో తినడం కంప్లీట్ అయితేనే, అది లంచ్ కానీ డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ 30 minutesలో కంప్లీట్ అయితేనే టిక్ మార్క్ వస్తుంది, లేకపోతే రాదు. ఎందుకంటే తన స్కూల్లో లంచ్ బ్రేక్ టైం 30 minutesే, చేతులు కడుక్కునే టైం అన్నీ తీసేస్తే జస్ట్ 20 minutesే ఉంటుంది. అలా 20 minutesలో తినలేక లాస్ట్ ఇయర్ ఏమైందంటే సగం బాక్సులన్నీ వెనక్కి రిటర్న్ తెచ్చేసింది. అలా కాకుండా 30 minutesలోనే తినడం అలవాటు చేపిస్తున్నాను. దాని తర్వాత అయితే వర్క్షీట్స్ చేసుకోవాలి. సో వర్క్షీట్స్ అయితే గూగుల్లో కూడా దొరుకుతాయి. ఆ తర్వాత పైన మెన్షన్ చేసిన సైట్స్లో కూడా ఏ క్లాస్, ఏ సబ్జెక్ట్ మీద కూడా వర్క్షీట్స్ అవైలబుల్లో ఉంటాయి. సో నేనైతే రోజుకి ఒక 1/2 hour 30 minutes మాత్రం ఒక వర్క్షీట్ చేయాలి అన్నట్టు పెట్టుకున్నాను.
సో ఇవన్నీ నేను తనకి ఈ 1 వీక్లో చేపించిన వర్క్ షీట్స్, సింపుల్ అడిషన్స్, తర్వాత మ్యాథ్స్లో చిన్న పజల్స్, తర్వాత కాసేపు బోర్ కొట్టిన తర్వాత వాళ్ళకి ఏదైనా వాళ్ళకి ఇష్టమైన కలరింగ్, ఏదైనా యాక్టివిటీస్. ఈ కలరింగ్ యాక్టివిటీస్ ఏంటంటే మనం పింట్రెస్ట్లో బాగా దొరుకుతాయి పిల్లలవి, డిఐవై యాక్టివిటీస్ కానీ వాళ్ళకి ఈజీ డ్రాయింగ్ ఏమన్నా కావాలంటే మనకు పింట్రెస్ట్లో చాలా బాగా అవైలబుల్లో ఉంటాయి. దాని తర్వాత ఇంగ్లీష్ గ్రామర్, ఒకరోజు మ్యాథ్స్ ప్లాన్ చేస్తే నెక్స్ట్ రోజు వచ్చేసి ఇంగ్లీష్, తనకు బోర్ కొట్టకుండా. అలా అని ఎక్కువ టైం కూడా స్పెండ్ చేసేలాగా కాదు, ఒక 30 minutes మాత్రం స్పెండ్ చేసేలాగా ఇలా ప్లాన్ చేసుకొని రోజుకొక వర్క్ షీట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూపిస్తున్నవన్నీ ఈ 1 వీక్లో తను ప్రాక్టీస్ చేసిన వర్క్ షీట్స్. బాగానే చేసింది. ఇలా వర్క్ షీట్స్ తర్వాత పజిల్స్ ఇవన్నీ చేస్తుంటే వాళ్ళకు కూడా బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది, అలాగే వాళ్ళకు ఒక రివిజన్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి వాళ్ళు మర్చిపోకుండా ఉంటారు ఈ 2 months. లేకపోతే 2 months ఆటల్లో కూడా మొత్తం మర్చిపోతారు. సో మా పాప చదువుకునే టైంలో బాబు కూడా ఏదైనా చిన్న యాక్టివిటీస్ లాగా చేయించాలనుకున్నాను. బాబు ఇప్పుడు నర్సరీ కాబట్టి వాడి ఏజ్ తగ్గట్టు ఏదైనా యాక్టివిటీస్, ఇవన్నీ పింట్రెస్ట్ నుంచి తీసుకున్నాను. ఇవేంటంటే పైన నెంబర్, ఈచ్ నెంబర్కి ఒక్కొక్క కలర్ కోడింగ్ ఇచ్చాను. కింద ఎన్ని డాట్స్ ఉన్నాయో కౌంట్ చేసి ఆ డాట్స్లో సేమ్ కలర్ వేయాలన్నమాట. తెగ కష్టపడిపోయాడు ఈ 5, 6 కౌంట్ చేయడానికి, బట్ హీ ఎంజాయ్డ్ డూయింగ్ ఇట్. ఏం కలర్ ఓకే ఫస్ట్లో ఏదో ఇంట్రెస్టింగ్గా చేసిన తర్వాత ఓపిక అయిపోయి అలా గీకేశాడు. సో ఇలా వాడేస్కి తగ్గట్టు కొన్ని యాక్టివిటీస్ చేపిస్తున్నాను. ఇది స్నేక్ ఉంది కదా, ఈ స్నేక్లో మిస్సింగ్ నెంబర్స్ రాయాలి, 1 to 30 నెంబర్స్. సో ఇలాంటి చిన్నవన్నీ వాళ్ళకి ఇవన్నీ చేయడానికి చాలా ఫన్నీగా అనిపిస్తుంది, ఫన్ లెర్నింగ్ లాగా. దాని తర్వాత ఇంకా ఎలాంటి యాక్టివిటీస్ అంటే ఇట్లా బ్రెయిన్ బూస్టింగ్ యాక్టివిటీస్, ఇలా 2 handsతో ఒకటేసారి ఒక ప్యాటర్న్ డ్రా చేయడం, ఇలాంటివన్నీ. ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ పింట్రెస్ట్లో బాగా దొరుకుతాయి. సో నేను సర్చ్ చేసి చాలా మటుకు సేవ్ చేసి పెట్టుకున్నాను వీళ్ళకి చేయించడానికి హాలిడేస్లో. దీని తర్వాత లంచ్ వరకు వాళ్ళకి ఫ్రీ టైం అనమాట. ఆడుకోవడము, లేకుంటే కాసేపు టీవీ చూడడము, ఏదైనా అలా బయటకు వెళ్ళి రావడం ఏదైనా చేస్తుంటారు. తర్వాత లంచ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత కాసేపు ఒక 1/2 hour అట్లా తెలుగు నేర్పించాలనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ కన్నడ సబ్జెక్ట్ ఉంటుంది కానీ తెలుగు ఉండదు. మా మదర్ టంగ్ తెలుగు కాబట్టి తనకు తెలుగు రాయడము చదవడము రావాలని అనుకుంటున్నాము. మాట్లాడడానికి అయితే వస్తుంది కానీ చదవడం రాయడం రాదు. అలాగే వాళ్ళు ఒక్కసారి పెద్ద క్లాసెస్కి వెళ్ళే కొద్దీ ఇంకొక లాంగ్వేజ్ నేర్చుకోవడం, రాయడం, చదవడం కష్టం అవుతుంది కాబట్టి ఇప్పుడే నేర్పించాలనుకుంటున్నాము. నేను కూడా తనకి నేర్చుకోవడానికి ఈజీగా ఉండేలాగా తెలుగు అక్షరాలు, ఒత్తులు, గుణింతాలు అన్నీ ఒక పేపర్లో రాసి తనకి కనపడేస్తున్న ప్లేస్లో అలా స్టిక్ చేసి పెట్టాను. సో దట్ తను అటు ఇటు వెళ్తున్నప్పుడు కూడా చూస్తే కాస్త రికగ్నైజ్ చేయడము, తర్వాత గుర్తుండడం ఉంటుంది అని. సో తెలుగులో పెదబాల శిక్ష అని ఒకటి ఉండేది, మా చిన్నప్పుడు మా నాన్న తెచ్చారు అనమాట. సో ఆ బుక్లో ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి, తెలుగు పద్యాలు, సామెతలు, కథలు, నీతి వాక్యాలు అన్నీ ఉంటాయి. చాలా ఇష్టపడే వాళ్ళం చిన్నప్పుడు. సో ఆ బుక్ కూడా తెచ్చి మా పాపకి కాస్త ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. అలా కాసేపు తెలుగు చదువుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ఫ్రీ అయిన తర్వాత ఈవినింగ్ దాకా, ఈవినింగ్ ఏం ప్లాన్ చేస్తున్నామంటే కాసేపు ఏదైనా ఒక 1/2 hour మళ్ళీ స్టోరీ ఏదైనా చదవాలి అని. ఇంటికి దగ్గరలోనే ఒక లైబ్రరీ ఉంది. సో అక్కడికి తనని తీసుకెళ్ళి తననే చూస్ చేసుకోమంటున్నాను, తనకి ఇష్టమైన బుక్. తను ఏదైనా బుక్ చూస్ చేసుకొని తను వచ్చి చదువుకునేలాగా. సో తను షీఈస్ ఎంజాయింగ్ దట్ లైబ్రరీ టైమ్ టూ. వాళ్ళకి ఇలా చదవడం వల్ల ఇమాజినేషన్ స్కిల్స్ కూడా చాలా బాగా పెరుగుతాయి. సో తనకి ఏదైనా చదవడం రాకపోతే నేను హెల్ప్ చేస్తున్నాను. ప్రస్తుతానికైతే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కాబట్టి అక్కడ తనకి ఏదైనా స్టోరీ అర్థం కాకపోయినా, ఏదైనా కష్టంగా అనిపించినా మా డాడీ హెల్ప్తోనో నా హెల్ప్తోనో చదివించుకొని చెప్పించుకుంటుంది. సో ఈవినింగ్ అలా కాసేపు ఒక 1/2 hour బుక్ రీడింగ్ చేయాలి.
తర్వాత ఆడుకోవడానికి వెళ్ళిపోతారు. మార్నింగ్ నుంచి చూసుకుంటే మ్యాక్సిమం నేను వాళ్ళ మీద ఫోకస్ చేసి కూర్చోబెట్టుకునే టైం మార్నింగ్ ఒక 30 to 45 minutes, ఆఫ్టర్నూన్ ఒక 30 minutes, ఆ తర్వాత ఈవినింగ్ ఒక 30 minutes, ఇంతే. మొత్తానికి అంతా కలిపితే ఒక 1.5 hour పర్ డే స్పెండ్ చేస్తే వాళ్ళు చాలా బెటర్ అవుతారు. సో ఈవినింగ్ మొత్తం 7-7:30 వరకు ఆడుకుంటూ ఉంటారు. సో అలా అని ఇదే స్కెడ్యూల్ ఫాలో అవ్వాలి, మార్నింగ్ ఇదే చేయాలి, ఆఫ్టర్నూన్ ఇదే చేయాలని కాదు, ఫ్లెక్సిబుల్గా పెట్టుకుంటాం. ఎప్పుడు కుదిరితే అప్పుడు మెయిన్గా ఒక 1 hour పర్ డే స్పెండ్ చేసేలాగైతే చూసుకుంటున్నాను. తర్వాత టైం ఉన్నప్పుడు శ్లోకాస్ కూడా నేర్పించాలనుకుంటున్నాను. బేసిక్ శ్లోకాస్ ఉంటాయి కదా, అలాంటివన్నీ. అలా డిన్నర్ తర్వాత పడుకోబెట్టడం స్టార్ట్ చేస్తే 9-10 వరకు కూడా పడుకోరు, 11-12 కూడా అవుతుంది. కానీ మ్యాక్సిమం 9కే పడుకోవడానికి ట్రై చేస్తున్నాము, కానీ ఇంకా అచీవ్ కాలేదు నేను అది. సో ఇలా వాళ్ళ డే అయితే నేను ప్లాన్ చేస్తున్నాను ఈ హాలిడేస్లో. తనకు కూడా ఆ టిక్ మార్క్స్, రాంగ్ మార్క్స్ చూసేసి కాస్త మోటివేషన్ వస్తుంది. బాగా ఎక్కువ కరెక్ట్ మార్క్స్ వస్తాయి, లైక్ గ్రీన్ కలర్ ఎక్కువ కనిపిస్తే మంచి గిఫ్ట్ ఇస్తాను అన్నాను అట్ ది ఎండ్ ఆఫ్ ది హాలిడేస్. తను కూడా మోటివేటెడ్గా చేస్తుంది. దిస్ ఈస్ హౌ ఐ ప్లాన్ ఫర్ మై కిడ్స్ సమ్మర్ హాలిడేస్. ఇప్పటి వరకు అయితే అన్నీ బాగానే జరిగాయి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.